పెద్దరాశి పెద్దమ్మ మరియు మాయా విత్తనం. అనగనగా మనందరికీ తెలిసిన పెద్దరాశి పెద్దమ్మ తన పూలతోటలో పనిచేసుకుంటూ ఉంది. అకస్మాత్తుగా ఆమె చేతికి మెరుస్తున్న ఒక విత్తనం తగిలింది. అరే, ఈ విత్తనం ఎప్పుడూ చూడలేదే, దీనిని నాటుతాను అనుకుంది. ఆమె ఆ విత్తనాన్ని ఒక అందమైన కుండీలో నాటి దానికి ప్రేమగా నీళ్లు పోసింది. నువ్వు ఎంత పెద్దగా పెరుగుతావో చూడాలి అని ఆ విత్తనంతో మురిపెంగా అంది. మరుసటి రోజు ఉదయం పెద్దమ్మ బయటకు వచ్చి చూసేసరికి ఆశ్చర్యపోయింది. రాత్రికి రాత్రే ఆ విత్తనం ఆకాశమంత ఎత్తుకు పెరిగింది. ఆ చెట్టుకు నక్షత్రాల్లా మెరుస్తున్న పండ్లు ఉన్నాయి. అప్పుడే అటుగా వచ్చిన ఆమె స్నేహితుడు కుందేలు కుట్టి ఆ అద్భుతమైన చెట్టును చూసి నివ్వెరపోయాడు. పెద్దమ్మా, ఇది ఏ చెట్టు? నేను నా జీవితంలో ఇంత వింత చెట్టును చూడలేదు అన్నాడు ఆశ్చర్యంగా. పెద్దమ్మ ఒక పండును కోయడానికి చెయ్యి చాపింది. ఆమె పండును తాకగానే అది గిలిగింతలు పెట్టినట్టుగా కిలకిలా నవ్వడం మొదలుపెట్టింది. పెద్దమ్మ కూడా నవ్వొచ్చింది. ఆమె ఆ నవ్వే పండును కోసి ఒక ముక్క కుట్టికి ఇచ్చింది. అది తిన్న వెంటనే కుట్టి గాలిలో తేలియాడుతూ ఆనందంగా గెంతులు వేయడం మొదలుపెట్టాడు. దగ్గరలో ఉన్న చెట్టుమీద నివసించే చిట్టు అనే ఉడుత వారి అల్లరికి నిద్రలేచి, ఏమిటి ఈ గొడవ, నా నిద్ర పాడుచేస్తున్నారు అని కోపంగా అరిచింది. పెద్దమ్మ నవ్వి, కోపం తెచ్చుకోకు చిట్టు, ఈ పండు ముక్క తినిచూడు అంటూ ఒక ముక్కను చిట్టుకి అందించింది. చిట్టు మొదట సంకోచించినా ఆ తరువాత ఆ పండును అందుకుని తిన్నాడు. అంతే, అతని ముఖంలో కోపం మాయమై పెద్ద నవ్వు వచ్చింది. అతను తన కొమ్మమీద ఆనందంగా పల్టీలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజు పెద్దమ్మ, కుట్టి మరియు చిట్టు కలిసి ఆ నవ్వే పండ్లను తింటూ గాలిలో తేలియాడుతూ రోజంతా సంతోషంగా గడిపారు. ఆనందాన్ని పంచుకోవడమే అసలైన మాయా అని పెద్దమ్మ తెలుసుకుంది.